హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము మాకు ఇంట్లో ఉండి బోర్ కొట్టి సరే అలా తిరగొద్దామని చెప్పి పార్క్ వచ్చాము. మాకు ఇక్కడ ఒక పని కూడా ఉంది, డిమార్ట్ కూడా వెళ్ళాలి. డిమార్ట్కి వెళ్ళే దారిలోనే ఈ పార్క్ ఉందన్నమాట, కిడ్స్ది. వినాయక సాగర్ పార్క్ అని తిరుపతిలో కంకంపాట రోడ్లో అనమాట. మేము ఏ టైంకి వెళ్ళామంటే 3:30 ఆ టైం అయి ఉంటుంది, ఆఫ్టర్నూన్. ఇంక ఇక్కడ ఆడిపించి కొద్దిసేపు బాబుని ఇంక డిమార్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్దామని అనుకున్నాము. చూడండి, ఇప్పుడైతే మేము పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ ఎలిఫెంట్ ఇలా బొమ్మలన్నీ ఉన్నాయి, స్టాచ్యూస్ అయితే యానిమల్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడంతా కిడ్స్ ఆడుకునేవి. ఎవరు రాలేదు పార్కింగ్కి, అయితే టైం కాలేదు కదా, అందరు ఈవినింగే వస్తారు. ఇంకా మాకు అలా కుదిరిపోయింది, ఆఫ్టర్నూన్ వచ్చేసాము. కొంచెం చలి కూడా ఉంది కదా, వాతావరణం కొంచెం బాగా చల్లగా ఉంది. సరేలే, ఎండ తగిలితే కొంచెం వెచ్చగా ఉంటుంది కదా అని చెప్పి వచ్చేసామన్నమాట. చూడండి, మా బాబు అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత యాక్టివ్గా ఆడుకుంటాడని చెప్పి అస్సలు ఊహించలేదు నేనైతే. వాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అన్నీ ఎక్కాలి దిగాలి బాగా జారాలి అని చెప్పి. మన చిన్నప్పుడు ఉండేవి కదా జారే బండ స్కూల్లో అయితే జారే బండ, అది సీసా, ఈ రెండే ఉండేవి అన్ని. అప్పుడు ఇవన్నీ రాలేదన్నమాట. ఇప్పుడు చూడండి, పిల్లలకి అసలు ఏ లోటు లేదు, అన్నీ ఉన్నాయన్నమాట పార్కులో. ఏం ఆడుకోవాలంటే అవి. ఎన్ని మోడల్స్ వచ్చాయో కదా, నేనైతే ఈ మోడల్స్ అన్నీ ఇప్పుడిప్పుడు చూస్తున్నాను, ముందు అసలు ఏం తెలియదు నాకైతే. చూడండి, పార్క్ అంతా ఇలా ఉంది. మా డుంబు అయితే ఉయ్యాలో ఊపించమని అడుగుతున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారండి అందరూ వచ్చేది పార్క్కి. వాళ్ళ నాన్న ఊపుతున్నాడు మా డుమ్ముని ఉయ్యాల. పిల్లల్ని అప్పుడప్పుడు సమ్ అదర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారా చూడండి. ఒక స్టడీస్కి ఇంట్లో సెల్కి కాదు, ఇప్పుడు అందరూ సెల్ చూస్తున్నారు, అది మామూలే. కానీ మీరు వాళ్ళని కొంచెం తప్పించండి, ఆ సెల్ నుంచి డైవర్ట్ చేయండి. ఇట్లా ఆడిపించండి, ఆడుకుంటారు, ఖచ్చితంగా వస్తారనమాట. వాళ్ళు ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే అంత బాగా తింటారు, డైజెషన్ అయిపోతుంది, అంతే బాగా నిద్రపోతారు, ఆడుకొని అలసిపోయి నిద్రపోతారు అనమాట. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఎక్కువ పని చేస్తే మనకు అలసిపోయి నిద్ర చేస్తుంది, ఆకలి కూడా అలాగే వేస్తుంది. అలాగే ఉంటుంది పిల్లల విషయంలో పెద్దల విషయంలోనే, ఏదైనా ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే అందరం మనుషులమే కాబట్టి. చూడండి, ఇప్పుడు మా డుమ్ము ఇందులోకి వెళ్తున్నాడు. ఇది దాంట్లోకి వెళ్ళి అసలు నేను అనుకోలేదు మా డుమ్ము ఇంత అసలు డేట్ చేస్తాడని. భయపడతాడేమో, ఇంత ఇష్టం చూపించడేమో అనుకున్నాను. కానీ వాడు ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు అక్కడ జారాలన్నమాట. ఫస్ట్ టైం వాడే పర్సనల్గా వాడే అక్కడి నుంచి జారడము. ఎప్పుడైతే మేము పట్టుకొని జారిపించే వాళ్ళం, చూడండి వాడే జారిపోయాడు. నాకు చాలా భయం వేస్తుంది వాడు జారిపోతుంటే. వాళ్ళ నాన్న నరుస్తున్నాడు, లేదు నువ్వు తీ, వాడి జారుతాడు, ఎప్పుడు అలవాటు అవుతుంది ఇలా అని చెప్పి. చూడండి, బ్రిడ్జ్ అనమాట, స్మాల్ బ్రిడ్జ్. వాళ్ళ నాన్న ఊహించలేదు కానీ నేను ఊహించాను అక్కడి నుంచి వస్తాడని. వాళ్ళ నాన్న షాక్ అయిపోయాడు, ఓ ఇది షాకింగ్గా ఉంది వచ్చేసాడు అని. అక్కడ 2 స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 స్టెప్స్ ఎక్కలేడు వాడు. చూడండి, పెద్దగా పొడుగుగా ఉన్నాయి, వాడి కాలు అందం అనమాట. సో వాళ్ళ నాన్న వచ్చి ఎక్కిస్తున్నాడు అందులో. ఇది కెనల్ లాగా ఉంటుంది చూడండి, వాళ్ళ నాన్న కింద నుంచి పిలుస్తున్నాడు. వీడు పైనుంచి నాకైతే అసలు వణికి పుట్టింది, ఎట్లా దిగుతాడు దాంట్లో నుంచి, భయపడతాడేమో అది అని చెప్పి. కానీ వాడు భయపడలేదు, వాడే దూకేశాడు అందులో నుండి. అదైతే నేను భయపడి వీడియో కూడా తీయలేదన్నమాట. వాడైతే దూకేశాడు, నాకు భయం వేసి నేను చూడలేదు అని చెప్పి కళ్ళు మూసుకున్నాను. చూడండి ఎంత భయం వేస్తుంది అసలు పిల్లల విషయంలో. ఇక్కడ ఏం జరిగిందంటే, మా అబ్బాయిని మా ఆయన ఆడిపించేటప్పుడు కార్డు మిస్ అయ్యిందని. చూడండి, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు అక్కడికి, వీళ్ళే అనమాట. నేను వాళ్ళే తీసుకున్నారని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మేము వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే ఉన్నారు, తర్వాత అందరూ వచ్చారు. వాళ్ళు కొంచెం అక్కడ హడావిడి కూడా చేశారండి. మేము ఇంటికి వచ్చాక మా ఆయన కార్డు బ్లాక్ చేయకుండా ట్రాన్సాక్షన్స్ ఒకటి క్యాన్సిల్ చేశారనమాట. వాళ్ళు ఏం చేశారంటే, మేము అక్కడ ఉండగానే వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు, 20,000 ఏదో ఆర్డర్ పెట్టారంట. మా సెల్ మెసేజ్ వచ్చింది, మేము చూసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆ మెసేజ్ చూసుకున్నాము. చూస్తున్న వెంటనే కార్డ్స్ అని బ్లాక్ చేసామన్నమాట. అమెజాన్ నుండి మా మొబైల్కి ఓటీపీ వచ్చిందనమాట, అలా తెలిసింది వాళ్ళు ఆర్డర్ పెట్టారని చెప్పి. చూడండి, ఇలా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి మీరైతే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ కార్డ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.